ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు కలకలం సృష్టించాయి. ముంబైలోని గెలాక్సీ అపార్ట్మెంట్స్ ఆయన ఇంటి వద్ద ఇద్దరు దుండగులు 3 రౌండ్ల కాల్పులు జరిపారు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో తమకు సమాచారం అందినట్లు పోలీసులు వెల్లడించారు. క్రైమ్ బ్రాంచ్తో పాటు స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఫోరెన్సిక్ నిపుణులు సైతం అక్కడికి చేరుకున్నారు. అయితే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గత ఏడాది మార్చిలో సల్మాన్ ఖాన్ ను బెదిరిస్తూ ఆయన ఆఫీసుకు పలు ఈమెయిల్స్ వచ్చాయి. అప్పుడు ముంబై పోలీసులు విచారణ చేపట్టగా అందులో గ్యాంగ్స్టర్లు లారెన్స్ బిస్టోయ్, గోల్డీ బ్రార్ పేర్లు బయటకు వచ్చాయి. దీంతో ఆ ఇద్దరిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగానే ఓ విషయం బయటపడింది. ఈ గ్యాంగ్ టార్గెట్ చేసిన వాళ్ల లిస్టులో సల్మాన్ పేరున్నట్లు ఎన్ఐఏ వెల్లడించింది. పంజాబ్ సింగర్ సిద్దు మూసేవాలా మర్డర్ కేసులోనూ లారెన్స్ బిస్టోయ్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అయితే కృష్ణజింకలను వేటాడిన కేసు విచారణ జరుగుతున్న సమయంలో బిస్టోయ్ల మనోభావాలను సల్మాన్ దెబ్బతీశాడంటూ 2018లో లారెన్స్ బిస్టోయ్ వ్యాఖ్యానించాడు. ఇక ఇదే విషయంపై సల్మాన్ కు మెయిల్లో బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఏప్రిల్లోనూ సల్మాన్ ఖాన్ కు ఇదే తరహాలో బెదిరింపులొచ్చాయి. దీంతో అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం సల్మాన్ కు భారీ భద్రత కల్పించింది. ఎక్స్ గ్రేడ్ ఉన్న సెక్యూరిటీని కాస్త Y+ గా అప్గ్రేడ్ చేసింది. అంతేకాకుండా ఆయన కోసం 2 సాయుధ గార్డులను సైతం ఏర్పాటు చేసింది. ఆ ఇద్దరు అనునిత్యం సల్మాన్ వెంట ఉండాలని ఆదేశించింది. అంతేకాకుండా బాంద్రా శివారులోని సల్మాన్ నివాసంతో పాటు ఆయన ఆఫీస్ వద్ద బయట భారీ ఎత్తున అభిమానులను గుమిగూడే అనుమతి లేదంటూ అధికారులు వెల్లడించారు. అలా సల్మాన్ కు రక్షణ కల్పిస్తున్నారు.